నవోదయ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశలోని 6th క్లాస్‌కి, రెండో దశలోని 9th క్లాస్ ఎంట్రన్స్. 6th క్లాస్ ఎంట్రన్స్‌లో 75% సీట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకు, 25% పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకు కేటాయించడం జరుగుతుంది. ఈ 75% సీట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద వెనకబడిన తరగతుల వారికి అందరికీ కూడా వాళ్ళ యొక్క సీట్లు కేటాయించడం జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామినేషన్స్లోని మనకు ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఎగ్జామ్లోని సాధారణంగా సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అనే 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1లోని మెంటల్ ఎబిలిటీ, సెక్షన్ 2లోని అర్థమెటిక్ అంటే బేసిక్ మ్యాథమెటిక్స్, అండ్ సెక్షన్ 3లోని లాంగ్వేజ్ ఎఫిషియన్సీ టెస్ట్, దట్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఈ సెక్షన్లోని ఉన్నటువంటి దాని మీద సరైన పరిజ్ఞానం సాధించడం ద్వారా పిల్లలు ఈ సీట్ని సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొదట మెంటల్ ఎబిలిటీ అనేటువంటి టెస్ట్లో 40 మార్క్స్ మనకి 40 బిట్స్ కేటాయిస్తారో 50 మార్కులుగా ఇది కేటాయించడం జరిగింది. అదేవిధంగా రెండోది కేటగిరీ అర్థమెటిక్ పార్ట్, దట్ ఈస్ ద బేసిక్ మ్యాథమెటిక్స్. బేసిక్ మ్యాథమెటిక్స్లోని 20 బిట్స్కి 25 మార్కులు కేటాయించడం జరిగింది. అదే మూడో సెక్షన్లోని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎఫిషియన్సీ టెస్ట్కి 20 బిట్స్కి 25 మార్కులు కేటాయించడం జరిగింది. దీనిలోని పరిజ్ఞానం సంపాదించినట్లయితే ఈ 3 సెక్షన్లోని కూడా పరిజ్ఞానం సంపాదించినట్లయితే సీటు సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సాధారణంగా విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల యొక్క అకాడమిక్ స్టాండర్డ్ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి మనం వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ యొక్క కోచింగ్ అయినా లేదనుకుంటే మరొక కేటగిరీకి సంబంధించినటువంటి ఏదైనా కూడా మనం ఇవ్వాల్సిన కోచింగ్ ఒక 4th క్లాస్లో ప్రారంభించినట్లయితే కొద్దిగా విద్యార్థుల యొక్క స్కిల్స్ డెవలప్ అయ్యి కొద్దిగా సీటు సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది గ్రామీణ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులు ఆ 5th క్లాస్ ఒక 2 months ఎగ్జామ్ ఉండగానే మాత్రమే వాళ్ళకి ఇచ్చిన కోచింగ్ లేదనుకుంటే వాళ్ళు సొంతంగా ప్రాక్టీస్ చేయడం చేస్తుంటారు. అలా కాకుండా 4th క్లాస్ నుంచే వాళ్ళకి కొద్దిగా గైడెన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు 5th క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకొని సీట్ సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఉన్న పేద పిల్లలకు కూడా ఇది మంచి అవకాశంగా భావించుకొని వాళ్ళు కూడా 25% సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మనం సరైనటువంటి దిశలోని సరైనటువంటి అవకాశాన్ని మనం కల్పించినట్టయితే వాళ్ళు అందులో సీటు సాధించే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఉన్నటువంటి ఎగ్జామ్స్ బేసికల్గా ఈ నవోదయ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి రెగ్యులర్గా డైలీ టెస్టులు కండక్ట్ చేసినట్లయితే పిల్లల్లోని బిట్స్ అటెంప్ట్ చేసే నాలెడ్జ్ అనేది స్కిల్ అనేది పెరగడం అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిట్స్ ప్లస్ ఏమైనా కాన్సెప్ట్ ఓరియంటేషన్ చేసుకుంటూ పిల్లలను ట్రైనప్ చేసుకుంటే వాళ్ళలోని ఆ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వడం వల్ల దాని నుంచి మనకి సీటు సాధించే అవకాశం ఉంటుంది. పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా కూడా వాటి యొక్క ఏజ్ ఫ్యాక్టర్ను చెక్ చేసుకోండి, వాళ్ళకి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కడో కోచింగ్ తీసుకోవడము, అట్ ఏ సేమ్ టైము ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించడము. కొద్దిగా ఎవరైనా విద్యార్థులు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ పిల్లల చేత మనం ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేయించినట్లయితే కొద్దిగా వాళ్ళకి ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు పిల్లలకి సరైన గైడెన్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.